అందరికీ నమస్కారం. తెలంగాణలో 10వ తరగతికి ప్రిపేర్ అయ్యే వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం 10వ తరగతికి చెందినటువంటి వ్యుత్పత్తి అర్థాలను ఏ విధంగా గుర్తించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు బుక్ ని ఓపెన్ చేసుకోండి. తెలుగు బుక్ ని ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. తెలుగు బుక్ లేని వాళ్ళు ఇలా వీడియోను చూసుకోవచ్చు. ఒకవేళ బుక్ ఉన్నదనుకోండి, కంపల్సరీ బుక్ ముందలు పెట్టుకొని క్లాస్ వింటూ అండర్లైన్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. సరే, మనం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. కృపాణం, దయను పోగొట్టున్నది కత్తి. ఇక్కడ పానం ఉందా, పానం కింద అండర్లైన్ చేసుకోండి. పానం, కత్తి. కత్తితో నరికేస్తే ప్రాణం పోతుంది. అయితే ఒక మనిషిని నరకాలి, చంపేయాలి అని అనుకున్నప్పుడు మనకు ఆ మనిషి మీద ఏముండకూడదు, దయ ఉండకూడదు కదా. దయ ఉండకపోతేనే ఆ మనిషిని మనం చంపగలుగుతాం. కాబట్టి కృపాణం అంటే దయను పోగొడుతుంది, దయ ఉన్నదాన్ని పోగొడుతుంది. కాబట్టి కత్తి అని గుర్తుంచుకోండి. కృపాణం, దయను పోగొట్టున్నది కత్తి. గురువు, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు. మనకు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించేవాడు ఉపాధ్యాయుడు అని గుర్తుంచుకోండి. ఇది మీకు గుర్తుంటది. జలది, జలములు దీనిచే ధరించబడును. జలములు దీనిచే ధరించబడును అంటే సముద్రం. అన్ని జలాలన్నీ కలిసి సముద్రంలోనే ఉంటాయి కాబట్టి సముద్రం అనేది జలాలను ధరించినది అని గుర్తుంచుకోండి. త్రివిక్రముడు, ముల్లోకములను ఆక్రమించిన వాడు విష్ణువు. ఇది ఎట్లా గుర్తుంచుకోవాలి అంటే త్రివిక్రమంలో 3 ఉంది, ముల్లోకంలో 3 వస్తుంది, 3 కదా. ఆక్రమించేవాడు విష్ణువు. విష్ణు అని ఇది ఇక్కడ వరకు గుర్తుంటదేమో, ఈయన విష్ణు అని గుర్తుండకపోవచ్చు కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, విష్ణువు 3 అక్షరాలు ఉంది ప్లస్ కింద అణ ఉంది కదా, అణాను సగం తొలగిస్తే ఇట్లా ఉల్టా 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ విష్ణు అని అట్లా గుర్తుంచుకోండి. ఆ తర్వాత దాశరథి, దశరథుని పుత్రుడు శ్రీరాముడు. మనం అప్పుడప్పుడు సాంగ్స్ విని ఉంటాం. దాశరథి కరుణాపయోనిధి అనే సాంగ్ విన్నామా? ఆ దాశరథుడు శ్రీరాముడి గురించి పాట ఉంటుంది కదా, ఆ పాట శ్రీరామదాసు మూవీలో ఉంటుంది. కాబట్టి దాశరథి పుత్రుడు ఎవరంటే శ్రీరాముడు అని గుర్తుంచుకోండి. నగరం, కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. నగరం అంటే పట్టణం కదా. పట్టణంలో ఎట్లుంటాయి, ఎటు చూసినా పెద్ద పెద్ద బంగళాలు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. వాటిని కొండలను మించిపోయినవి అన్నమాట. అట్లా గుర్తుంచుకోండి. కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. నీరజ బౌడు అంటే కమలమునందు పుట్టినవాడు. ఇగో విష్ణువు నాభి అన్నమాట. కమలమునందు పుట్టిన ఈ నీరజ బౌడు అనేది విష్ణువు యొక్క నాభి అని గుర్తుంచుకోండి. కమలమునందు పుట్టినవాడు బ్రహ్మ. బ్రహ్మకమలం అని గుర్తుంచుకుంటే మీకు ఇది కమలం అని గుర్తొస్తుంది. బ్రహ్మకమలము, కమలం ఎక్కడ ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది కదా. బ్రహ్మకమలము నీళ్ళలో ఉంటుందని గుర్తుంచుకోండి. బ్రహ్మకమలం నీళ్ళలో ఉండదులే కానీ బ్రహ్మకమలాన్ని నీళ్ళలో ఉంటుందని గుర్తించి, కమలం అయితే నీళ్ళలో ఉంటుంది కదా, అందుకనే నీరజపౌడు అనగా కమలం నందు పుట్టినవాడు బ్రహ్మని గుర్తుంచుకోండి. పరాశర్యుడు అన్నప్పుడే ఇక పరాశర మహర్షి యొక్క కుమారుడు వ్యాసుడు అని గుర్తుంచుకోండి. వ్యాసుడు అనేది గుర్తుంచుకోవాలి. యావద్దు ఉంది, ఇక్కడ యావత్తు వస్తుంది కాబట్టి వ్యాసుడు అని గుర్తుంచుకోండి. వాల్మీకి, వ్యాసుడు మనకి గుర్తే ఉంటారు కదా, అందులోనూ వ్యాసుని గుర్తుంచుకోండి. భవాని అంటే బౌని భార్య పార్వతి. బౌడు అంటే శివుడే, భవాని అంటే పార్వతి, బౌని భార్య పార్వతి. ఆ తర్వాత భగీరథునిచ్చే తీసుకొని రాబడినదై గంగా అంట. భగీరథుడు గంగను తీసుకొచ్చాడు కాబట్టి ఇది గంగ. భగీరథి అనగా భగీరథుడు తీసుకొచ్చిన గంగను భగీరథి అంటారని గుర్తుంచుకోండి. భానువు అంటే భానుడు. భానుదయం అని అంటాం కదా, ఉదయం మార్నింగ్ వస్తుంటే సూర్యుడు వచ్చేది భానుదయం అంటారు. అట్లా భానుడు అనగా ప్రకాశించువాడు సూర్యుడు. భాషించబడినది మాట. ఇది గుర్తుంటది. భాష అంటే భాషించేది, మనం మాట్లాడదాన్ని మాట అంటాం. ముని, మౌనంగా ఉండేవాడు ఋషి. ముని అంటే పర్వతాల్లో ఉండి మౌనంగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఋషి. వసుధ, బంగారమును గర్భం నందు కలది భూమి. దాన్ని ఎట్లా గుర్తుంచుకోవాలంటే, బంగారము గర్భం అంటే కడుపులో అనమాట. కడుపులో దాచుకున్నది ఎవరు? భూమి. బంగారంని దాచుకున్నది ఎవరంటే భూమి. మనం వింటుంటారు కదా, తవ్వకాల్లోనే కదా బంగారాన్ని తీసేది, తవ్వితేనే కదా బంగారం వచ్చేది. అలా గుర్తుంచుకోండి. భూమిలో నుంచి తవ్వితే బంగారం వస్తే భూమి కడుపు, భూమి లోపలిని గర్భం అని గుర్తించుకుంటే, కడుపు అని గుర్తించుకుంటే గర్భం అని గుర్తొస్తుంది. కాబట్టి బంగారమును గర్భం నందు కలది భూమి. ఆ తర్వాత విష్ణువు, విశ్వమంతటా వ్యాపించి ఉంటాడంట విష్ణు.
అట్లా గుర్తించుకుంటే విష్ణుమూర్తి వస్తాడు. విశ్వమంతా వ్యాపించేవాడు విష్ణు అని విష్ణుమూర్తిని గుర్తించుకోండి. హరుడు, హరుడు కనిపిస్తుందా? విష్ణువు హరుడు కనిపించలేదు కదా. విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉండువాడు విష్ణువు. ఆ తర్వాత హరుడు, ప్రళయకాలమున సర్వము హరించువాడు విష్ణువు. హరించేవాడే విష్ణువు. ప్రళయకాలం వచ్చినప్పుడు సర్వాన్ని హరించేవాడు విష్ణువు అని గుర్తుంచుకోండి. అయితే ఇవన్నీ రాసేటప్పుడు చదివేటప్పుడు కంపల్సరిగా ఇది ఆ పదం బ్రాకెట్ లో ఉన్న పదం దేన్ని సూచిస్తుందో కంపల్సరిగా, ఇది దేన్ని సూచిస్తుందో కంపల్సరిగా ఆ పదాన్ని రాసి ఇలా బ్రాకెట్ పెట్టినట్లయితే మీకు పరీక్షల్లో ఫుల్ మార్క్స్ వేస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ అర్థాలను కూడా మీరు మర్చిపోకుండా గుర్తుంచుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఇంకా ఏ వీడియో కావాలో, మీకు ఇంకా అంటే కవులకు సంబంధించిన కానీ లెసన్స్కి సంబంధించినవి కానీ అర్థాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు ఇలాంటి దేనికి సంబంధించిన వీడియో అయినా మీకు కావాలి ఇలా షార్ట్ కట్స్ రూపంలో అని అనుకుంటే నాకు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.